హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నైల్ చూసి వచ్చి ఉంటారు కదండి చాలా మంది. మనకి ఆల్మోస్ట్ 90 డేస్ ఉంది. ఓకేనా? ఈ 90 డేస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సాధించచ్చా లేదా అనేది ఒకసారి ప్రాక్టికల్గా మనం చూద్దాము. ఓకేనా? సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బిగినర్ అనుకోండి. అంటే అసలు మాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, అసలు మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అవుతుందా అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్‌కి ఇక్కడ కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు అంతకుముందు కాంపిటీటివ్ అవేర్‌నెస్ లేదు. అంతకుముందు క్వెషన్స్ ఎలా వస్తున్నాయో మీకు తెలీదు. లేదా మీరు కొన్ని ఎగ్జామ్స్ అన్నా రాసి ఉన్నట్లయితే మీకు కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉండేది కానివ్వండి. ఇప్పుడు మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నారు అంటే మీకు కొద్దిగా కష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఉన్న కాంపిటీషన్ గురించి మీకు తెలుసు. ఆల్మోస్ట్ మనకి 92,250 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఉంటారు మనకి. ఈ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఆల్రెడీ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ రాసి, వాళ్ళ ప్రిపరేషన్‌లో భాగంగా ఒక బ్యాకప్ జాబ్ కోసం గ్రూప్ 2 కోసం ట్రై చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి దే విల్ బి వెరీ సీరియస్ అబౌట్ దిస్ గ్రూప్ 2 పోస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ నోటిఫికేషన్‌లో కూడా యూపీఎస్సీ యాస్పిరెంట్స్ చాలామంది గ్రూప్ 2 జాబ్స్ క్రాక్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళుంటారు. ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళుంటారు. ఓకేనా? తర్వాత హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాంపిటీషన్ అండి. అందరూ కూడా ఈసారి చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే ఔట్ ఆఫ్ దట్ 92,250 మెంబర్స్ మనము ఒక సీరియస్ యాస్పిరెంట్స్ ఒక 20,000-25,000 యేసుకుందాం రఫ్‌గా. మరి వీళ్ళతో పాటు మీరు కంపీట్ అవ్వాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి అరౌండ్ ఫిబ్రవరి 25థ్ ఆ టైంకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది. దాని తర్వాత నుంచే వీళ్ళు ప్రిపరేషన్‌లో ఉన్నారండి. ఓకేనా? మీరు ఇప్పుడు వాళ్ళతో పాటు పోటీ పడాలి అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ఎండింగ్‌కొచ్చారు వాళ్ళు. మీరిప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే ముందు సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారో ఫాస్ట్‌గా వాళ్ళే రేస్‌లో ముందున్నట్టు. ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ 100% కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దాంతో పాటుగా వాళ్ళు క్విక్‌గా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకునే టైం దొరుకుతుంది వాళ్ళకి. అండ్ టెస్ట్ సిరీస్ రాసి వాటిని అనలైజ్ చేసే టైం అనేది ముందుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దొరుకుతుంది. బట్ వెనకాల ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఆఫ్‌కోర్స్ సిలబస్ కంప్లీట్ జేసుకోవచ్చు. ఈ 3 మంత్స్‌లో కాదనట్లేదు. అండ్ రివిజన్ గూడా జేసుకోవచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ గూడా రాసుకోవచ్చనమాట. మరి ఈ 3 గూడా జేస్తాం గదా! మాకెందుకు జాబ్ రావట్లేదు అనుకుంటే ఇక్కడ మీరు మిస్ అయ్యేది ఒకటే, దట్ ఈస్ పర్ఫెక్షన్ అనమాట. సో, ఒక సబ్జెక్ట్ మామూలుగా చదవడం ఒక ఎత్తు. ఆల్రెడీ ప్రీవియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈ టాపిక్స్ నుంచి క్వెషన్స్ ఎలా వస్తున్నాయని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ జేసుకుంటూ, ఇప్పుడు క్వెషన్స్ ఎలా వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ చదివే ఒక యాస్పెక్ట్ అనేది వేరనమాట. సో, బిగినర్స్‌కి ఇక్కడ కొద్దిగా టఫ్ అని జెప్పుకోవాలి. ఓకేనా? సో, ఇంకొక కేటగరీ గురించి వద్దామండి. ఆల్రెడీ అంతకుముందు బాగా చదివేసి ఉండి, తర్వాత మ్యారేజెస్ అయ్యి, ఏదన్నా జాబ్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు, లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి, కొద్దిగా గ్యాప్ వచ్చి అదర్ జాబ్స్‌లో సెటిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడదాము. సో, వీళ్ళకి కొద్దిగా ఆహ్, వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయండి. ఎందుకంటే, ఆల్రెడీ ఒక జాబ్ వచ్చిందంటేనే మనం అర్థం జేసుకోవచ్చు దే ఆర్ టాలెంటెడ్ అని జెప్పేసి. లేదా ఒక ప్రైవేట్ జాబ్ ఆర్ ఇంకేదన్నా గవర్నమెంట్ జాబ్ జేసుకుంటూ అంతకుముందు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉన్నారు అనుకుంటే వీళ్ళకి ఆ స్టాటిక్ సబ్జెక్ట్ గురించి అంతా తెలుసు. బట్ వీళ్ళకి ఇప్పుడు ఏం మైనస్ అవుతుంది అంటే, మీరు పాత నోటిఫికేషన్‌లో రాసిన జాబ్స్ అన్నిటికి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ జరిగే సిట్యుయేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేపర్ యొక్క స్టాండర్డ్స్ అండి. పేపర్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి? మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఏపీలో ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 చూసుకున్నట్లయితే యూపీఎస్‌సీ స్టాండర్డ్స్‌లో అడుగుతున్నారు. మరి మీరు అంతకుముందు ప్రిపేర్ అయిన స్టాండర్డ్‌కి అండ్ అలాగే ఇప్పుడు అడిగే ప్యాటర్న్‌కి అంటే ఐ మీన్ మీకు అలవాటు అవ్వాలి గాబట్టి, మీరొకసారి ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపరు, ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఈ 2 పేపర్స్‌ని ఒకసారి అనలైజ్ జేసుకోండి. అనలైజ్ జేసిన తర్వాత మీ యొక్క లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలని జెప్పేసి మీరొకసారి ఆలోచించుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటి అంటే, అసలు మీరు ఈ గ్రూప్ 2 జాబ్ రిలేటెడ్‌గా మీరసలు ప్యాషనేట్‌గా ఉన్నారా లేదా? లేదా సరదాగా రాస్తున్నారా అని జెప్పేసి కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ యొక్క ప్రెషర్‌తో రాస్తూ ఉంటారు. ఓకే. మా ఫాదర్ ఊరికే లేదా మా మదర్ ఊరికే రాయమన్నారు అని జెప్పేసి రాయడం వల్ల ఇక్కడ పోయేదేముందండి ఇక్కడ అంటే మనకి పేరెంట్స్ యొక్క మనీ వేస్ట్ అవుతుంది. వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది. మీరిక్కడ ఏం జేస్తున్నారు? పేరెంట్స్ మీ మీద కష్టపడి వాళ్ళు సంపాదించి పెట్టిన మనీ వేస్ట్ జేస్తున్నారు. అండ్ మీ వాల్యుబుల్ టైమ్ వేస్ట్ జేస్తున్నారు. సో, మీకు ఏ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ ఉందో దాని వైపే వెళ్ళడానికి
ట్రై చేయండి. అండ్ అదే మీ పేరెంట్స్‌కి కూడా కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసినట్లయితేనే మీ లైఫ్ కొద్దిగా మీనింగ్‌ఫుల్ అని చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే సబ్జెక్ట్ ఇంటర్‌లింకింగ్ అండి. బేసిక్‌గా ఇది చాలామంది మిస్ అవుతున్నారు. ఒక సబ్జెక్ట్‌ని కరెంట్ అఫైర్స్‌తో ఎలా లింక్ చేసుకొని చదవాలి, లేదా అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఐ మీన్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టిక్యులర్ టాపిక్స్ రిలేటెడ్‌గా అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి, మనం ఎలా రిఫర్ చేసుకోవాలనేది తెలియట్లేదండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పేపర్ సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకొనే ఇస్తున్నారనమాట. అంటే ఒక స్టూడెంట్ డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటుందా? లేదా ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ విజిట్ చేసి దాని రిలేటెడ్‌గా అతను అప్‌డేటెడ్‌గా ఉన్నాడా? లేదా? అని టెస్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే యూపీఎస్‌సి స్టాండర్డ్స్‌లో ఆ పర్టిక్యులర్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ నుంచి క్వెషన్స్ అడగడం గానివ్వండి, లేదా ఒక సబ్జెక్ట్‌ని కరెంట్ అఫైర్స్‌తో లింక్ జేసి అడిగే క్వెషన్ పేపర్స్ మనం ఎక్కువ చూస్తున్నాం గాబట్టి, అది మీలో ఉందా? లేదా? అని జెప్పేసి మీరొకసారి టెస్ట్ చేసుకోండి. అది ఉందా? లేదా? అని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే, అగైన్ మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రీవియస్ అంటే పాతవి కాదండి. రీసెంట్‌గా జరిగిన ప్రిలిమ్స్ పేపర్ గానివ్వండి, ఐ మీన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ గానివ్వండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ గానివ్వండి, లాస్ట్ టైమ్ జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ గూడా మీరు చూసుకోవచ్చనమాట. ఈ పేపర్‌లో మనకి తెలుస్తుంది. లైక్ క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ లింక్ జేసుకొనని జెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ద రోల్ ఆఫ్ మెంటర్ అండి. ఒకవేళ మీరు సెల్ఫ్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ జేసుకుంటున్నారు అనుకుంటే, ఆల్రెడీ గ్రూప్ 2 క్రాక్ జేసిన మెంటర్స్ ఉంటారు గదండీ! వాళ్ళనొకసారి అడగండి. వాళ్ళని అడగడంతో పాటుగా ఇప్పుడు ఫ్రెష్‌గా యూపీఎస్‌సి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కొద్దిగా ర్యాపో మెయింటైన్ చేయండి. ఎందుకంటే పాత నోటిఫికేషన్ దాదాపుగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు ఆ పేపర్‌కి అండ్ ఈ పేపర్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్స్ పేపర్ గూడా చాలా టఫ్‌గానే అడుగుతారు. ఎందుకంటే యాక్చువల్‌గా గవర్నమెంట్ 1:50 తీసుకోవాలి. బట్ 1:100 తీసింది. మరి 1:100లో నుంచి జాబ్‌లో సెలెక్ట్ అయ్యే ఆ 905 యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి జాబ్ రావాలి అనుకుంటే అందరికీ సేమ్ సిలబస్ ఉంది. అందరికీ కామన్‌గా న్యూస్ పేపర్స్ దొరుకుతున్నాయి. గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఫిల్టర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఆబ్వియస్‌లీ పేపర్ టఫ్ అడగాలి. మళ్ళీ పేపర్ టఫ్ అడిగిన తర్వాత పేపర్ ఇంత టఫ్ అడిగారు అంటే ఎవరు కూడా ఏం చేసేది లేదండి. మీరు ఆ టఫ్‌నెస్‌కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేది పెంచుకోవాలి గానీ మనం ఊరికే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవద్దనమాట. ఓకేనా? యెస్. సో, నెక్స్ట్ ఇంకోటి ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళ గురించి మన నుంచి ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అని జెప్పేసి ఒకసారి జెప్తాను. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జూడండి. ఎందుకంటే ఆల్రెడీ 500+ స్టూడెంట్స్ మన అకాడమీలో ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు. క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నాం మనం బై యూపీఎస్‌సి ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ మనకి మొన్న ప్రిలిమ్స్‌లో చూసుకున్నట్లయితే కేవలం జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సొసైటీ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే 72 క్వెషన్స్ మీరు ఆన్సర్ చేసే విధంగా మన స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఒకవేళ కొంతమంది అంటే నమ్మకం లేని వాళ్ళు ఉంటారు కాబట్టి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో విత్ మన వీడియో స్నిప్పింగ్స్ ఉంటాయి గదండీ! మనం క్లాసెస్ చెప్పే వీడియో స్నిప్పింగ్స్ ఉంటాయి గదా! ఆ ప్రూఫ్ పెట్టాం మీరెళ్లి చూడండి. లేదు లాస్ట్ టైమ్ మేము ఒక ఛాలెంజ్ గూడా చేసాం. ఓన్లీ టెస్ట్ సీరీస్ రాసినా మీరు పాస్ అవుతారు అని జెప్పాము. ఓన్లీ టెస్ట్ సీరీస్ రాసినా మన దాంట్లో నుంచి 52+ క్వెషన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసే విధంగా హై క్వాలిటీ యూపీఎస్‌సి స్టాండర్డ్‌లో టెస్ట్ సీరీస్ ఇచ్చామండి. సో, ఒకవేళ ఆ ప్రూఫ్ కావాలి అన్నా గాని టెలిగ్రామ్‌లో ఉంది. మీరెక్కడైనా చూసుకోవచ్చనమాట. రైట్? టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఒకసారి మన కోచింగ్ గురించి చెప్తాను చూడండి. బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు అనుకోవచ్చు సార్ బయట ఆల్రెడీ నేను రూ. 1000 పెట్టి కోచింగ్ తీసుకుంటున్నాను. 500 పెట్టి కోచింగో లేకపోతే 3000 పెట్టి కోచింగ్ తీసుకుంటున్నాను అంటే మీరు తీసుకోండి. కాకపోతే అక్కడ ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. సబ్జెక్ట్ ఇంటర్‌లింకింగ్ చేసి కరెంట్ డేటాతో యూపీఎస్‌సి స్టాండర్డ్‌లో చెప్తున్నారో లేదో చూసుకోండి. పేపర్ అనేది యూపీఎస్‌సి స్టాండర్డ్స్‌లో వచ్చినప్పుడు వాళ్ళేదో మిమ్మల్ని మైమరిపించడానికి ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఈజీగా చెప్పేస్తారనమాట. ఒక 10 క్లాసెసో, 15 క్లాసెస్‌లో చెప్పేసి ఇదే సబ్జెక్ట్ అంటారు. బట్ మీరు ఒక స్టాండర్డ్ అథెంటిక్ అకాడమీలో జాయిన్ అయినప్పుడు మాత్రమే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్లియర్‌గా. అరే! అక్కడ చెప్పిన క్లాసెస్‌కి, ఇక్కడ చెప్పిన క్లాసెస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. మరి ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే మీరు మన దాంట్లో ఒక 20 ఫ్రీ క్లాసెస్ మనము పబ్లిక్‌కి ఓపెన్ పెట్టామండి. మీరొకసారి ఆ క్లాసెస్ చూడండి. ఆ క్లాసెస్ ఎలా చూడాలో ఇప్పుడు ఒకసారి చెప్తాను. సో, ముందుగా మీరు వీఐపీ లెర్నింగ్ యాప్ అని జెప్పేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే డౌన్‌లోడ్ జేసుకోండి. ఒకవేళ మీరు ఐఓఎస్ యూజర్ లేదా ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంది కదండీ! 8985237565 ఆ నంబర్‌కి మీరు మెసేజ్ జేస్తే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు. రైట్? అండ్ మన స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అన్నీ గూడా ఇది మన వీఐపీ ఐఏఎస్ అకాడమీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండి. రీసెంట్‌గా ఓపెన్ చేశాము. దాంట్లో మన యూపీఎస్‌సి స్టూడెంట్స్ గానివ్వండి, గ్రూప్ 2 స్టూడెంట్స్ గానివ్వండి, వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దట్ మీరు చూసుకోవచ్చు.
ఒక్కొక్క స్టూడెంట్ మన అకాడమీలో కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అని జెప్పేసి. సో, ఈ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ గూడా చూడండి ఫస్ట్. చూసిన తర్వాత మీరేం జేస్తారు అంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటారు గదండీ! డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టోర్ అని కనిపిస్తుంది మీకు. ఐఓఎస్ డివైస్‌లో అయితే కోర్సెస్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అని ఉంది గదా! ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 10,000 అని కనిపిస్తుంది గదా! ఆ 10,000 మీద క్లిక్ చేయండి. కంటెంట్‌లోకి వెళ్ళండి. కంటెంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇవన్నీ గూడా లైవ్ క్లాసెస్ అండి. మార్చి 1 నుంచి మన 500 స్టూడెంట్స్‌కి మార్చి 1 నుంచి లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాము. డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. వాటి యొక్క రికార్డింగ్స్ ఇక్కడ మనకి ఈ యాప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలా పేపర్ 1 ఒక 90 వీడియోస్ కంప్లీట్ అయినాయి. పేపర్ 2 ఒక 86 వీడియోస్ కంప్లీట్ అయినాయి. టెంటేటివ్‌లీ మనం 31 మే కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో దట్ మీకు గూడా మంచి టైమ్ ఉంటుందన్నమాట రివైజ్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ వరీ అవుతుంటారు. అరే! అసలు జూలై 28న నిజంగా ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని జెప్పేసి. సో ఇప్పుడు మనము మన నుంచి ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని పక్కన బెట్టేస్తే, మీకు ఆ 28 జూలై కల్లా మీరు సిలబస్ కంప్లీట్ జేసుకుంటారు గదా! కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 15 డేసో, 1 మంత్ ఎక్స్‌టెండ్ అయిందనుకోండి, మీరు ఇంకా రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వదు, నాకు టైం సరిపోదని జెప్పేసి మీరెప్పుడు ఫీల్ అవ్వకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు ఎక్స్‌టర్నల్ మోటివేషన్ అనేది ఎవరు గూడా డైలీ ఇచ్చినా గాని, మీ అంతట మీకు సెల్ఫ్‌గా ఇంటర్నల్ మోటివేషన్ లేకపోతే ఎవరు గూడా ఏం చేయలేరండి. సో, మీకుంటూ ఆ ఇంటర్నల్ మోటివేషన్ ఉంటేనే ఏదైనా జాబ్ ప్రయత్నించడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్? సో, ఇక్కడ 10 ఫ్రీ కంటెంట్ ఉన్నాయి గదండీ! 10 ఫ్రీ క్లాసెస్ అండ్ కింద గూడా 10 ఫ్రీ క్లాసెస్. టోటల్ 20 ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అవి చూడండి. టెస్ట్ సిరీస్ గూడా మనము 30 టెస్ట్ సిరీస్ ఇస్తున్నామండి. యూపీఎస్సీ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. అవి గూడా మీరు ఒకవేళ అటెంప్ట్ జేయాలి అనుకుంటే స్టోర్‌లోకి వెళ్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని సెపరేట్‌గా ఉంటుంది. అక్కడ ఫ్రీ టెస్ట్ 4 రాసుకోవచ్చనమాట. ఇక్కడ కోచింగ్‌తో పాటు మనం ఏమిస్తున్నామో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మార్చ్ 1 నుంచి జరిగిన ఈ లైవ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో మీకు కంప్లీట్‌గా గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 10,000 ఉంది గదా! 20% డిస్కౌంట్ ఒకటి ఇస్తున్నాము. లైఫ్ టైమ్ వాలిడిటీ ఇస్తున్నాము. తర్వాత యూపీఎస్సీ ఫ్యాకల్టీ తోటి అప్‌డేటెడ్ కంటెంట్ చెప్తున్నాం మనము. దాంతో పాటుగా మీకిక్కడ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నామండి. బేసిక్‌గా ఏ అకాడమీ కూడా ప్రొవైడ్ చేయదు. ఏదో క్లాసెస్ చెప్పేసుకొని దులుపుకొని ఎళ్ళిపోతున్నారు గానీ, ఈ రోజుల్లో స్టూడెంట్ కమ్యూనిటీ కోసం జెన్యూన్‌గా ఆలోచించే వాళ్ళైతే ఎవరు లేరు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, రికార్డింగ్ క్లాసెస్ విన్నా, లైవ్ విన్నా ఖచ్చితంగా 100కి 100% ఎడ్యుకేటర్స్‌ని అడిగే అవకాశం అయితే మనం కల్పిస్తున్నాము. విత్ 30 క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నామనమాట. టెస్ట్ సిరీస్ రోల్ అనేది ఈ రోజుల్లో ఒక కీ రోల్ ప్లే చేస్తుందండి మనకి. ఎందుకంటే మనం చదువుతాం. చదివింది రివైజ్ చేసుకుంటాం బానే ఉంది. మరి మనం చదివింది, రివైజ్ చేసుకుంది అసలు మనము ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము, ఎగ్జామినేషన్ యొక్క ఫియర్ పోగొట్టుకోవడానికే మనకి టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. మాక్సిమం మెయిన్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు, లేదా ఓఎంఆర్ బేస్డ్ ఉండొచ్చు. అది ఏపీపీఎస్సీ వాళ్ళు లాస్ట్‌లో డిసైడ్ అయ్యి మనకు జెప్తారు. సో, మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టారు కాబట్టి, ఈసారి గూడా మనము సీబీటీలోనే మనం టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నామనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి. వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ కూడా మీరు అనాలిసిస్ జేసుకోండి. ఆ సొల్యూషన్స్ కుదిరితే బై హార్ట్ జేయండి. మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ మన అకాడమీ నుంచి రాబోతున్నాయండి. మీరు ఈ వీడియో ప్రూఫ్‌గా పెట్టుకోండి. మళ్ళీ జెప్తున్నాను. మీకు రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ మన అకాడమీ నుంచి రాబోతున్నాయి. మన క్లాసెస్ మీరు ప్రాపర్‌గా విని, టెస్ట్ సిరీస్ మీరు ప్రాపర్‌గా రాసుకుంటే ఖచ్చితంగా అంటే మళ్ళీ ఎగ్జామినేషన్ ముందు మనం గూడా రివిజన్ క్లాసెస్ పెడతాము. వాటికి గూడా అటెండ్ అయితే ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 జాబ్ సాధించొచ్చు. ప్రొవైడెడ్ మీ నుంచి గూడా 100% ఎఫర్ట్స్ పెట్టినట్లయితే. మేమేదో ఎఫర్ట్స్ పెడుతున్నాము. మీరేదో వీళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు గదా! నేను టైమ్ పాస్ జేయడానికి ఊరికే అట్లా ఇట్లా పైపైన దులుపుకొని ఎళ్ళిపోతా అంటే ఎవరికీ జాబ్ రాదండి. మీరు 100% ఎఫర్ట్స్ పెడితేనే జాబ్ వస్తుంది. అలా పెట్టేవాళ్ళు ఉన్నారు అనుకుంటేనే మన అకాడమీలో జాయిన్ అవ్వండి. లేదంటే అవసరం లేదండి. వి హావ్ ఎనఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా మందికి గివ్ అవేస్ గూడా ఇచ్చాము ఫ్రీగా కోచింగ్. దాని తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ గూడా 8,000 రూపీస్‌కే ప్రొవైడ్ జేస్తున్నాము. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మేము బయటెక్కడో జాయిన్ అవుతున్నాము. వాళ్ళెవరో చెప్తూ ఉంటారు. మేము ర్యాంకర్స్ అంటారు. ర్యాంకర్ అన్నప్పుడు అతను ఏ క్యాడర్‌లో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి, ఏ ఇయర్ ర్యాంక్ వచ్చిందో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో చాలామంది బయట ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళున్నారండి. అలాంటి వాళ్ళని మీరు నమ్మి వెళ్తారు అంటే వెళ్ళండి. మాకు పోయేదేం లేదు. బట్ మీ యొక్క వాల్యుబుల్ టైమ్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో ఎవరికీ తెలీదు. ఉన్నప్పుడే మనం ఆపర్చునిటీని గ్రాబ్ జేసుకోవాలి కాబట్టి, గ్రాబ్ జేసుకోండి. క్లాసెస్ వినండి. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ మీరు జాయిన్ అవ్వండి. అలానే 500 ప్లస్ అడ్మిషన్స్ మన దాంట్లో ఉన్నాయి. మాకవి చాలండి. ఈ 500 మెంబర్స్‌లో నుంచే మాక్సిమం నంబర్ ఆఫ్ ర్యాంకర్స్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తాం వీఐపీఎస్ అకాడమీ నుంచి. వి ఛాలెంజ్
ఖచ్చితంగా ఏపీఎస్సీ గ్రూప్ 2కి వీఐపీ ఐఎస్ అకాడమీ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ రాబోతున్నారు. బికాస్ వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ టీమ్ అని. ఓకేనా? ఇంకెక్కువ మాట్లాడను. మేము మా క్లాసెసే మాట్లాడతాయండి. మేము ఎక్కువ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఒక దారి చూపించడానికి ఒక మంచి టీమ్ అయితే వెయిట్ చేస్తుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే జాయిన్ అవ్వండి. డెఫినెట్‌గా మీ పాత్ ఏదైతే ఉందో అది ఈజీ అయ్యే ప్రయత్నం మన వీఐపీ ఐఎస్ అకాడమీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.